భక్తి వచ్చేటప్పటికి తన మీద తనకే అధీనం ఉండదు, సర్వం శివాధీనం అనుకునేవాడే భక్తుడు. వాడికి దేహాభిమానం కూడా ఉండదు. ఈ దేహం శివునిది, అది ఆయన కైంకర్యానికి వినియోగించాను, ఈ ఆత్మ శివుడిది, ఆ భావంతో ఉంటాడు. అందుకే ఇది శివాధీనం. నేను నీ వాణ్ణి కాను, ఆయన వాణ్ణి. భక్తుడంటే ఎవడో కాదండి, భగవంతుడి వాడిని అనుకునేవాడే భక్తుడు. ఇది తెలుసుకుంటే చాలు. అందుకంటాడు రామదాసు, రాముని వారము మాకేమి విచారము. ఒకటే మాట ఇక్కడ, శివుడి వాడని నేను, అంతే ఇక్కడ అనగానే ఆ శివుడి వాడిని నేను కూడా, నేను శివభక్తుడినే. ఆయన మహాకాలుడు, మేము కాలంలో ఒక భాగం, మాకు అప్పచెప్పాడు ఆయన, అది పాటిస్తున్నాం. కనుక నేను ఆయన చెప్పినట్టే ప్రవర్తిస్తాను. నేను కాదు, సర్వదేవతలు ఆయన చెప్పినట్లే ప్రవర్తిస్తారు. ఎందుకంటే ఇంద్రియాలని దేవతలే నడుపుతారు. ఏది ఎంతకాలం నడపాలో ఆ దేవత కాలం బట్టి శివాజ్ఞతో పనిచేస్తుంది. అని ఈశ్వరుడు అంటే ఎవరు అనుకున్నావు, ప్రథమో దైవ్యో భిషక్, ఆయన దేవతలకే గొప్ప మొదటివాడు. యో దేవానాం ప్రథమ